సో మీరు చూస్తున్న ఈ వీడియోలో ఆ గుట్టలు మొత్తం తవ్వుతున్నటువంటి జేసీబీలు పెట్టి ట్రిప్పులతోటి మొరం తవ్వుతున్నటువంటి ఒక వీడియోలు చూస్తే ఇక నిజంగా ఏదో చెరువు లాంటిది ఏమైనా తవ్వుతున్నారేమో అని చెప్పేసి అనుమానం కలుగుతుంది. కానీ చెరువును తవ్వడం కాదు, చెరువును తలపించేలాగా ఆ యొక్క మురాన్ని అక్రమంగా తవ్వుకుంటూ వాళ్ళ రోడ్డు పనులు వినియోగించుకుంటున్నాడు ఒక కాంట్రాక్టర్. సో ఇది ఎక్కడంటే ఉప్పరపల్లి కోనాపురం సంబంధించినటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఘటన ఇది చెప్పుకోవచ్చు. ఇక్కడ సంబంధించి మచ్చాపూర్ నుంచి ఆ చంద్రావుపేట వరకు ఆ రోడ్డు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి సదరు కాంట్రాక్టరు మరి ప్రైవేటు సంబంధించినటువంటి రాయల్టీ కట్టుకుంటూ ఎక్కడైతే అనుమతులతో ఉన్నటువంటి క్వారీలో మొరం తీయాలి. సో ఆయన ఏం చేస్తాడు, ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం గుట్టలు ఉన్నాయో ఆ గుట్టలను కరిగించడం, తర్వాత చెరువు శీకంలో సంబంధించినటువంటి చెరువులో అక్రమంగా మురాన్ని తీసి ఆ యొక్క తన పనులకు వినియోగించుకుంటాడు. మరి ఇక్కడ దాకా బాగానే ఉన్నది. సో వినియోగించుకున్నాక ఏం చేస్తాడు, ప్రభుత్వం మట్టిని తీసుకొని మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచి తాను మట్టి తీసుకొచ్చిన సంబంధించినటువంటి దానికి మళ్ళీ బిల్లు కూడా తీసుకుంటా ఉన్నాడు. అంటే మామూలుగా ఎలా ఉంటుందంటే తను వర్క్ చేసుకోవడానికి రోడ్డు పనులకు మట్టి అవసరం. ఆ మట్టి అవసరం పడ్డప్పుడు ఏం చేయాలంటే అనుమతి పొందినటువంటి క్వారీ దగ్గర తను మట్టి తీసుకోవాలి. మట్టి తీసుకుంటే గవర్నమెంట్ ఆ యొక్క సంబంధించిన ఆ మట్టి తీసుకెళ్ళి సంబంధించినటువంటి ట్రిప్పర్లు అయితే ఎంత మట్టి అయితే వాడుతూ ఉన్నాడో ఆ వాడే మట్టికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. సో ఆ సంబంధించిన రోడ్ వర్క్ సంబంధించి ఇక్కడ ఏం చేస్తాడు సదరు కాంట్రాక్టర్ అంటే ఆ యొక్క క్వారీ అంటే వేరే క్వారీ దగ్గర కాకుండా ప్రభుత్వ భూమిలో, అంటే ఇప్పుడు అక్కడ కోనాపురం గుట్ట చూడవచ్చు మనం, ఉప్పరపల్లి సంబంధించినటువంటి ఆ మీదుగా వెళ్ళేటువంటి కోనాపురం గుట్టను చూడవచ్చు. ఆ గుట్టను తొలుస్తాడు మొత్తం. ఆ గుట్ట దగ్గర ఉన్నటువంటి మొరాన్ని మొత్తం తవ్వుకుంటూ పోతా ఉన్నాడు. పోయి దాదాపు కిలోమీటర్కు పైగా ఇప్పటి వరకు వర్క్ పూర్తి చేసాడు. అంటే ఇది ఎవరి సొమ్ము ఇది అంటే ప్రభుత్వం మట్టిని తోడుకుంటూ మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచే ఒక బిల్ రూపంలో సొమ్ము తీసుకుంటా ఉన్నాడు. సో దీనికి సంబంధించి అక్కడ కోనాపురం ఉప్పరపల్లి దాదాపుగా చెన్నపేట మండలం సంబంధించినటువంటి కొందరు నిన్న ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. గతంలో కూడా చెన్నరావుపేట ఎంఆర్ఓ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అధికారులు ఫిర్యాదు చేసే క్రమంలో ఇటు ఆర్ఎన్బి కావచ్చు, తర్వాత ఇరిగేషన్ కావచ్చు, తర్వాత మైనింగ్ కావచ్చు, ఇది మాది కాదంటే మాది కాదు అని చెప్పేసి అంటున్నట్టుగా కొంత వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనా అందరి టీవీ పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేయబోతూ ఉన్నది. ఇప్పుడు ఉప్పరపల్లి సంబంధించి చూస్తే అక్కడ మొత్తం చెరువు చూస్తే ఆ చెరువు అంతా కూడా మీరు చూడవచ్చు ఎంత లోతున తీసిండు అంటే చెరువును తలపించే విధంగా అక్కడ ఉప్పరపల్లిలో చూడవచ్చు. అంటే కొన్ని కోట్ల రూపాయలు అప్పనంగా ప్రభుత్వ ఖజానాకు గండి పెడుతూ తీసుకుంటున్నాడు ఆ కాంట్రాక్టర్. అయితే కాంట్రాక్టర్ వివరాలు కూడా మనం పూర్తిగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఈ ట్రిప్పర్ కూడా మీరు చూడవచ్చు, కేపీఆర్ కన్స్ట్రక్షన్స్ పేరుతోటి ఈ యొక్క వర్క్ చదువుతూ ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మనము ఇప్పటికే గ్రామస్తులు తర్వాత సంబంధించిన మండలానికి చెందినట్టు ఎవరైతే ఫిర్యాదుదారులరో వాళ్ళతో కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని అందరి టీవీ ఏర్పాటు చేస్తూ ఉంది. సో దానికి సంబంధించి కూడా అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. సో ఏది ఏమైనా తన పని తాను చేసుకుంటూ పోయే క్రమంలో నిబంధనలకు లోబడే ఏ కాంట్రాక్టర్ అయినా ఉండాలి. కానీ ఈ కాంట్రాక్టర్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నాడనే ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన అధికారులు మౌనంగా ఉండడం వెనుక కూడా మాకు అనుమానాలు కలుగుతున్నాయంటూ నిన్న ఫిర్యాదుదారులు కూడా అందరి టీవీకి చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టే విధంగా ఉన్న కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలి. లేదు అంటే ఇప్పటి వరకు ఏదైతే మట్టిని తోడిండో ఆ మట్టిని ఎక్కడ తోడుకొచ్చిండు, ఎంత తోడుకొచ్చిండు, ఎంత మేరకు ఆ యొక్క తన పనులకు వినియోగించిండో దానికి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం నుంచి తాను సొమ్ము తీసుకుంటున్నాడు కాబట్టి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ సొమ్ము కాబట్టి అది ఖచ్చితంగా అది ఫైన్ రూపంలో ఖచ్చితంగా వసూలు చేయాలి. ఎందుకంటే ప్రైవేటు క్వారీలో కనుక తీస్తే ఖచ్చితంగా ఆ డబ్బులు ఆ యొక్క యజమానికి చెల్లించే పరిస్థితి ఉంటుంది. సో ఇతను ఏం చేస్తున్నాడు, తనకు సంబంధించినటువంటి ట్రిప్పర్లు జేసీబీల ద్వారా ప్రైవేట్లో అంటే క్వారీలో అనుమతి పొందిన క్వారీలో కాకుండా ప్రభుత్వం సంబంధించినటువంటి ఆ యొక్క గుట్టలను తొలుచుకుంటూ తర్వాత చెరువులో మట్టి తోడుకుంటూ అక్రమంగా పోతూ ఉన్నాడు. అయితే ఇదంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది పెద్దల సహకారంతో జరిగిందనేది అయితే అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చూస్తే ఆ కాంట్రాక్టర్ సంబంధించి కూడా ఆ టెండర్ కూడా దక్కించుకున్న క్రమం కూడా చాలా విచిత్రంగా ఉందని చెప్తున్నారు. సో దానికి సంబంధించి కూడా మరో కార్యక్రమంలో మీకు మేము పూర్తి సమాచారం కూడా అందజేస్తాం.
ఏది ఏమైనా ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క కాంట్రాక్టర్ తను ఎక్కడి నుంచి మట్టి పట్టుకొస్తాడు, తర్వాత ఎలా పట్టుకొస్తాడు, ఆ పట్టుకొచ్చే పరిస్థితి ఎలా ఉంది, తర్వాత ఎక్కడి నుంచి మట్టి పట్టుకొచ్చి మళ్ళీ ఎవరి దగ్గర బిల్ తీసుకుంటారు అనేది పూర్తి స్థాయిలో మైనింగ్ శాఖ అధికారులు అయితే దృష్టి పెట్టాలి. లేని పక్షంలో ఖచ్చితంగా కూడా అక్కడ ప్రజలు ఎవరైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో వారితోటి మమేకమై ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క కాంట్రాక్టర్పై చర్య తీసుకునే వారు కూడా అందరి టీవీ ఎక్కడ కూడా వెనుకపోదని చెప్పి తెలియజేసుకుంటూ, సో దీనికి సంబంధించి ఎంత చూస్తాం మొత్తం వరంగల్ జిల్లా చిన్నరావుపేట మండలం ఉప్పరపల్లి కోనాపురం సంబంధించినటువంటి మధ్యలో జరుగుతున్న ఘటన. ఎందుకంటే ఇది దాదాపుగా కూడా 2 నెలలు దాటింది, ఒక పనులు అయితే ప్రారంభమై చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు స్థానికులు. తర్వాత గ్రామస్తులు కొంతమంది ఫిర్యాదుదారులతోటి అందరి టీవీ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబోతా ఉంది.